దుర్గారావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ హిందూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల కలయిక. పాల్గొన్న మంత్రి సుభాష్. పలు హామీలతో పాటు స్కూల్ని దత్తత చేసుకున్న సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగయమ్మపేట స్కూల్లో ఈరోజు పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మంత్రి సుభాష్కి పలు సూచనలు చేశారు. అందులో భాగంగా 1928 సంవత్సరంలో వేగాయమ్మపేట జమీందారిని వాడ్రేవు రంగనాయకమ్మ 5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ మహాలక్ష్మమ్మ పేరిట ఉన్నత పాఠశాలను నిర్మించారని, ద్రాక్షారామతో సహా 50 గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి ఉన్నత పదవులు అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడి పాఠశాలకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చారని అన్నారు. 1928 సంవత్సరంలో వేగాయమ్మపేట జమీందారిని శ్రీమతి వాడ్రేవు రంగనాయకమ్మ 5 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ మహాలక్ష్మమ్మ పేరిట ఈ ఉన్నత పాఠశాలను నిర్మించారు. అయితే 2022 సంవత్సరంలో ప్రభుత్వం ఈ పాఠశాలకు చెందిన భూమిని 2.5 ఎకరాలకు పరిమితం చేసింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది అన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు భవనం పరిస్థితిని చూసి భయాందోళనకు గురవుతున్నారని పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2027-28 విద్యా సంవత్సరంలో పాఠశాల శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలనే సంకల్పంతో తక్షణమే పాఠశాల పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కావున ఈ పాఠశాల ప్రాంగణంలోనే జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీస్ ఇన్సూరెన్స్ మరియు మెడికల్ సర్వీసెస్ శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ, వేగాయమ్మపేట శ్రీ మహాలక్ష్మమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తాం అన్నారు. వచ్చే వేసవికాలం నాటికి పాఠశాల భవనాన్ని పూర్తిగా పునర్నిర్మించి దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. మంత్రి హామీపై పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సమస్యలపై సానుకూల స్పందన ఇచ్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాడ్రేవు వెంకటరావు, జమీందార్ ముని మనవడు, పాఠశాల ఫ్యామిలీ మెంబర్ శ్రీ వాడ్రేవ్ సుందర రత్నాకర్, గ్రామ సర్పంచ్ అంబటి తుకారం, కుడిపూడి నాగమోహన్ రావు, నిర్వాహక కమిటీ చైర్మన్ నరాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ వి. అరుణ, స్కూలు హెచ్ఎం విజయనిర్మల మరియు పూర్వ విద్యార్థులు మేక జానకి రామయ్య, మోహన్ రావు, గారపాటి విశ్వనాథం, కొమరెన శ్రీహరి, విశ్వప్రగడ కృష్ణమూర్తి, చాగంటి కుటుంబ సభ్యులు మరియు 1928 నుండి చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లల విద్య వాళ్ళు భవిష్యత్తు మార్చే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. యూనిఫామ్ లో ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు ఏ యూనిఫామ్ మెయింటైన్ చేస్తారో అదే యూనిఫామ్, ఆ క్వాలిటీ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. షూస్ కానీ ఎక్కడ గత ప్రభుత్వం లాగా జగన్ గారి ఫోటోలు వేసుకోవడం ఇవి లేవు. పాస్బుక్ల్లో కానీ, పిల్లల బుక్స్ మీద కానీ, బ్యాగ్స్ మీద కానీ. అలాగే మధ్యాహ్న పథకం కూడా గత ప్రభుత్వం లాగా వాళ్ళ పేర్లు వాడుకుంటూ కాకుండా డొక్కా సీతమ్మ గారి పేరు వాడటం జరిగింది. పూర్తిగా ఈ ప్రభుత్వం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాగా వేస్తా ఉన్నారు. సెమిస్టర్ వైజ్ పుస్తకాలు తీసుకుని వచ్చి బరువులు ఎక్కువ మోయటం వల్ల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సెమిస్టర్ వైజ్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతాం. క్లాస్ రూమ్ ఒక టీచర్ ఇవ్వడం జరుగుతాం. ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే లోకేష్ గారు మాట చెప్పారు, మనం మళ్ళీ అతి త్వరలో ఈ గవర్నమెంట్ స్కూల్లో సీట్ల కోసం ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీల దగ్గరికి లెక్కల కోసం వెళ్లే విధంగా మనం ప్రైవేట్ స్కూల్తో పోటీ పడాలని చెప్పడం జరిగింది.
అయితే ఈరోజు ఈ స్కూలు గత ప్రభుత్వం రంగులేసి వదిలేసింది తప్ప ఏ అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఈ స్కూలు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గోడలన్నీ కూడా దృఢంగా ఉన్నాయి, మార్చవలసిన అవసరం లేదు. మరి ఏదైతే రూఫ్ ఉందో ఆ రూఫ్ మార్చి సీలింగ్లు వేస్తే సరిపోతానికి రిపోర్టు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే డిఈఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది. దాని నిమిత్తం ఆయన ఎస్టిమేషన్ కూడా వేయించారు, ఎస్టిమేషన్ చెప్తా అన్నారు. సో ఇప్పుడు మనం దీనికి సిఎస్ఆర్ ఫండ్ అప్లై చేస్తే మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో వస్తారు. కాబట్టి ఫిబ్రవరి మార్చిలో ఈ స్కూల్ని మళ్ళీ రెన్యువేట్ చేసి ఏదైతే రూఫ్ ఉందో సీలింగ్ ఉందో అన్నీ అది వేయించేలాగా నేను లేబర్ మినిస్టర్ కాబట్టి నాకు సిఎస్ఆర్ ఫండ్స్ సులువుగా వస్తాయి కాబట్టి దాన్ని సమర్థవంతంగా మనం వేయించగలని నేను ఇక్కడ మాటిస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరికీ కూడా నిజంగా నమస్కారం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు స్కూల్ మీద మమకారంతో ఎక్కడ చదువుకున్నామో మూలాలు మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోయినా మనకి విద్య నేర్పిన గురువు గారిని మర్చిపోయినా అంత ద్రోహం కానీ ఇంకోటి ఉండదు. మరి మనం చదువుకున్న స్కూల్ ఇదే స్కూల్ ఎంతో మందికి బంగారు భవిష్యత్తు ఇచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాల అంటే అది కానీ లేకపోతే చాలా మంది జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. కాకపోతే ఆ రోజున ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ ఈరోజు మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పటికీ, వయసు పైబడినప్పటికీ స్కూల్ మీద ఉన్న మమకారంతో మరి ఈరోజు ఇక్కడికి రావటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది ఏం చేద్దాం ఈ స్కూల్కి అని మీరు ఇక్కడికి సమావేశం అవడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను రానున్న గత 5 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా జరగలేదు. ఏదో నామక అభివృద్ధి తప్ప ఎంతసేపు అది కష్టపడ్డ కార్యకర్తలకి బట్టలు నొక్కితే 10,000 పడిపోయినాయి లేదు చూసుకున్నారు తప్ప ఇటు అభివృద్ధి అనే దాన్ని మొత్తం కుంటినాడక నడిచింది. ఎందుకంటే నేను ఈ ఎలక్షన్కి 45 రోజుల ముందు వస్తే నేను ఎవరో ఏంటో కూడా తెలియదు. 27,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారంటే గత ప్రభుత్వ పాలకులు పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సో దానివల్లే నేను ఎవరు తెలిసినా తెలియకపోయినా కూడా మరి ఓట్లు వేసి నాకు గెలిపించారు. వచ్చిన తర్వాత సుమారు 160 కోట్ల రూపాయలు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్కూల్ ఈరోజు వేగాయంపేటలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల గతంలో 2.5 ఎకరాలు రంగనాయకమ్మ గారు స్కూల్ నిమిత్తం పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి 2.5 ఎకరాలు ఈ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. సుమారు 2.5 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాబడతా ఉంది 2027కి. సో అందులో భాగంగా ఈరోజు పూర్వ విద్యార్థులు అందరూ కూడా శిథిలావస్థలో ఉన్న ఈ స్కూల్ని మనం ఏదో చేద్దాం, మన వంతు సాయం మనం చేద్దామని చెప్పి ఈరోజు సమావేశం అవటం దాన్ని నన్ను పెడతాం జరిగింది. ముఖ్యంగా రూఫ్ టోటల్గా డిస్మాండిల్ చేయవలసిన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా సీలింగ్ వేయవలసిన పరిస్థితి, ప్రహరీ కూడా ఇవన్నీ కలిపి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. అది సిఎస్ఆర్ ఫండ్ నిధుల కింద రాబోయే మార్చి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ గ్రాంట్ చేయడం జరుగుతుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు చాకండి పతంజలి గారు, ఆనంద్ గారు వాళ్ళ ఫీజు ఏదైతే ఉందో ప్రభుత్వం కట్టవలసిన ఫీజు అవి వాళ్ళు కట్టడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ మరి పూర్వ విద్యార్థులందరూ సమావేశం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోకూడదు. ఎక్కడ చదివామో మన వంతు సాయం మనం చెయ్యాలని చదివిన చోటకి ఇక్కడికి వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయటం. ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా ఈ స్కూల్ విషయంలో కానీ అలా విద్యార్థుల విషయంలో కానీ లోకేష్ గారు తీసుకుంటున్న చొరవ అంతా ఇంత కాదు. మరి ఈ ఒక డ్రెస్ విధానంలో కానీ, షూస్ విధానంలో కానీ, చదువుకునే పుస్తకాల విధానంలో కానీ, క్లాస్కి ఒక టీచర్ విధానం కానీ, మధ్యాహ్నం భోజన పథకం విషయంలో కానీ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అన్ని విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్టు
మరి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ఎంతసేపు స్కూళ్ళకు రంగులేసామా, హడావిడి చేసామా, షోయింగ్ చేసామా, బ్యాగుల మీద జగన్ గారి పుస్తకం, జగన్ గారి బొమ్మ ఉందా లేదా అని చూసుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా విద్యార్థుల పట్ల విద్య పట్ల వాళ్ళు చిత్తశుద్ధితో లేరు. దానికోసమే అది 11 సీట్లు పడ్డారు. అయితే సమాజం బాగుండాలంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళు చదువుకోవాలి. చదువు ఒకటే దేనికైనా పరిష్కారం. ఈ మన దేశ భవిష్యత్తు అంతా కూడా యువత చేతిలో ఉంది. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో ఎన్డీఏ కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే పూర్తిగా ఈ స్కూల్ రెన్యువేట్ చేసి విషయంలో సిఎస్ఆర్ ఫండ్ గ్రాంట్ చేయించి దీన్ని ఆధునీకరణ చేసే విధంగా నేను ఈ స్కూల్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఇది మార్చి నెలలో ఇప్పుడు స్కూల్ ఉంది కాబట్టి ఫిబ్రవరి మార్చిలో కల్లా స్టార్ట్ చేసి మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చే సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత అందుబాటులో ఉండే విధంగా